సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ ఎయిర్పోర్ట్ విషయంలో ఎంపీ నగేష్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జోగురామన్న ఆరోపించారు. ఎయిర్పోర్ట్ విషయంలో కేసీఆర్పై ఎంపీ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎంపీ వ్యాఖ్యలు నిజమైతే తన స్వగ్రామమైన జాతరలోని శివాలయంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్పై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించమన్నారు. ఇదే ఎయిర్పోర్ట్ విషయంలో గతంలో పాయల్ శంకర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇదే ప్రెస్ మిత్రులు అక్కడ కూడా కొందరు ఉంటారు, ఇక్కడ ఉన్నారు. ఇగో మా కిషన్ రెడ్డి గారు లేఖ పంపిండు, ఆదిలాబాద్ ఎయిర్పోర్టు మిగతా అన్నీ అయిపోతున్నాయి, ఆదిలాబాద్ ఎయిర్పోర్టు విషయంలో ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు ఎన్ఓసి ఇవ్వడం లేదు, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ఓసి కనుక ఇస్తే మనది కూడా స్టార్ట్ అవుతుందని చెప్పినాం. నేను ఆనాడు అడిగిన నెక్స్ట్ డే కౌంటర్ పెట్టి పాయల్ శంకర్ గారు ఆ లేఖ ఏదుందో ఒకసారి నాకు పంపి 1600 ఎకరాలు అవైలబిలిటీ ఉంది అని చెప్పి జగన్మోహన్ గారు కలెక్టర్ ఆధ్వర్యంలో పంపినాము. అది కూడా పచ్చి అబద్ధమే చెప్పినాము. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చేస్తాం తప్పది, సమైక్య రాష్ట్రంలో జరగలేదు. అట్లనే మళ్ళొకసారి ఫిజిబిలిటీ విషయంలో మళ్ళొకసారి అడిగారు. 2018-19లో ఫిజిబిలిటీ విషయంలో అడిగితే అప్పుడు R&B డిపార్ట్మెంట్ ద్వారా